మచ్ అండి పేషెన్స్గా ఇంతసేపు ఉన్నందుకు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా ఇక్కడికి విచ్చేసి ఈరోజు మాకు చాలా ఇంపార్టెంట్, నాకు మా టీంకి. సో దీన్ని ఒక గుర్తుండిపోయే మెమరీగా మీరు మిగిల్చారు. అంటే ట్రైలర్ ఈవెంట్ని ఇంత మేము ఎప్పటికీ మర్చిపోం. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసినా సరే పిలిచిన వెంటనే వచ్చిన గెస్ట్ అందరికీ, ముందుగా సత్యదేవ్ గారికి, ఆయన మూవీ రాబోతూ రిలీజ్ ఉన్నా సరే, ప్రమోషన్స్ జరుగుతున్నా సరే, మాలాంటి సిరీస్ కానీ ఇంకో కంటెంట్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ రాబోతూ టీజర్ చూశాను అండ్ ఐ లవ్ యూ యాక్టింగ్, వెర్సటైల్ యాక్టర్. సో అది కనిపిస్తుంది టీజర్లోనే. సో ఐ థింక్ ఇట్స్ గోన్ బి ఎ బిగ్ హిట్. వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ దిస్ ఈవెంట్. అండ్ కరుణాకర్ గారు, ఆయన ఆయన అంటే ఫస్ట్ నాకు గుర్తు వచ్చేది తొలి ప్రేమ. ఒక నోస్టాలజిక్ ఫీలింగ్లోకి వెళ్ళిపోద్ది. అలాంటి ఆయన ఈరోజు ఈ ఈవెంట్లో మా గుర్తుకొస్తున్నాయికి వచ్చి బ్లెస్ చేయడం అన్నది బిగ్ మూమెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ సార్. అండ్ అలాగే బోయపాటి గారితో నాకు, అంటే టు బి ఆనెస్ట్ చెప్పాలంటే, నేను చిన్నప్పుడు నాకు చాలా క్లోజ్ టు హార్ట్ తులసి మూవీ అండి. ఎందుకంటే దాంట్లో ఫాదర్ అండ్ సన్ది ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది అనమాట. అది దాని గురించి నాకు రిలీజ్ అవ్వకముందే మామయ్య మార్తండే వెంకటేష్ గారు చెప్తూ ఉంటారు. ఆయన ఎడిటర్ ఆ సినిమాకి. సో చెప్తూ ఉండేవారు. సో నాకు ఎప్పుడు తులసి ఈజ్ వెరీ క్లోజ్ టు హార్ట్. అండ్ ఆయన్ని ఈరోజు ఇలా పర్సనల్గా కలవడం అండ్ ఆ విషయం షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ అలాగే ఈరోజు గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంది. చెప్పాలంటే నాకు బేబీ దగ్గర నుంచి వాళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగా. ముఖ్యంగా ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి. కొంతమందిని ఏంటంటే మనం జీవితంలో మర్చిపోలేం. దాంట్లో ఒక 3 మెంబర్స్. ఫస్ట్ దాంట్లో వచ్చేది సాయి రాజేష్ గారు. ఆయన నాకు బేబీ వల్ల ఈ 90% తెలుగు పీపుల్కి విరాజ్ అశ్విని పరిచయం చేశారు. సో ఆయన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. అండ్ అలాగే ఎస్కేఎన్ గారు, ఆయన నాకు తెలుసు బేబీ టైంలో, బేబీ ఆల్మోస్ట్ మేము ఒక 2 years షూట్ చేసాము. ఒక ప్రొడ్యూసర్ డైరెక్ట్ని ఎంత సపోర్ట్ చేస్తే ఎంత మంచి అవుట్పుట్ వస్తుంది అనడానికి మెయిన్ రీజన్ ఎస్కేఎన్ గారు. సో ఆయన ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేయడం నాకు మా ఫ్యామిలీ వచ్చినట్టే. అండ్ ధీరజ్ వాళ్ళందరూ లేకపోతే బేబీ అంత హిట్ అయ్యేది కాదు. సో ఈరోజు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి టైం ఇంకెక్కువ తీసుకోను. కమింగ్ టు గుర్తుకొస్తున్నాయి అని వెంటనే ఫస్ట్ నాకు ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం వంశీ కాక అండ్ శరత్ బ్రో. నాకు ఇప్పటికీ గుర్తు, ఫస్ట్ డే వచ్చి నన్ను కలిసినప్పుడు కథ పాయింట్ వినండి అంటే వెబ్ సిరీస్ అని చెప్పారు. సో నేను చిన్న స్కెప్టికల్, బీయింగ్ వెరీ ఆనెస్ట్ అండి, స్కెప్టికల్ అనిపించింది. అంటే చేద్దామా వద్దా, సిరీస్ కదా, నాకు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుద్దా అని. బట్ సరే, ఏమో ఎక్కడో ఏం కంటెంట్ ఉంటుందో అనే ఒక పాజిటివ్ థింగ్తో నేను శరత్ బ్రో చెప్తుంటే విన్నాను. సో చాలా ఎక్సైటింగ్ అనిపించింది పాయింట్. అంటే ఒక నాస్టాలజియా అన్నది మీకు తెలుసు, ఈటీవీ వాళ్ళు ఎలాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారో, ఎంత పాజిటివ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారో, అలాంటి ఈటీవీ విన్ నుంచి వస్తుంది అంటే నేను సరే విందాం ఫస్ట్ అని విన్నాను. శరత్ బ్రోనే నాకు పాయింట్ చెప్పారు ఫస్ట్. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఒక నాస్టాలజిక్ థింగ్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు త్రూ దీంట్లో నేను సంతోష్గా ప్లే చేస్తున్నాను. నా క్యారెక్టర్ ఒక సిచ్యువేషన్లో ఒక యాక్సిడెంట్కి గురవుతాడు. సో గతమంతా మర్చిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని మర్చిపోతాడు, వాళ్ళ ఫ్యామిలీని మర్చిపోతాడు. సో మీరు ట్రైలర్ ఇందాకే రిలీజ్ అయింది, నాకు తెలిసి మీకు దాంట్లో కన్వే అవుతుంది మొత్తం. సో అలాంటి సిచ్యువేషన్ని తీసుకొని నోస్టాలజిక్ మూమెంట్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తారు. సో వెరీ గుడ్ నరేషన్. అండ్ నాకు ఈ సినిమా చూసినప్పుడు, ఐ మీన్ నేను చేస్తున్నప్పటి నుంచి నాకు మెమరీస్, నా స్కూల్ డేస్, నేను అమ్మమ్మ ఇంట్లో మా కజిన్స్తో గడిపిన క్షణాలు, నా సమ్మర్ హాలిడేస్, నేను మా తాతయ్య స్పెండ్ చేసిన మూమెంట్స్, ఇవన్నీ గుర్తు వచ్చాయి. సో నాలాగే మీ అందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది. సో తప్పకుండా చూడండి July 3rd. సో ఇది ఇంత మంచిగా రావడానికి మెయిన్ ముఖ్యమైన కారణం శరత్ బ్రో. ఆయన పాయింట్ అంటే మీకు ప్రొడ్యూసర్గా ఈరోజు పరిచయం అవుతున్నారు, కానీ టు బి ఆనెస్ట్ ఒక మంచి రైటర్ కూడా ఉన్నారు ఆయనలో.
అది మీకు రేలంగి మావయ్య పేజ్ ద్వారా మీకే అర్థమవుతుంది ఆయన ఆయన ఎలా థింక్ చేస్తారు ఏంటని. అక్కడ స్టార్ట్ అయింది ఈ సిరీస్. సో అది ఈరోజు ఇంత బాగా రావడానికి ఆయన ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఓన్ చేసుకుని చేయడం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ శరత్ బ్రో ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఫర్ గివింగ్ మీ సంతోష్. అండ్ తర్వాత కమింగ్ టు అవర్ డైరెక్టర్ వినోద్ బ్రో, అంటే చాలా ఎప్పుడు కామ్గా పీస్ఫుల్గా అలా కనిపిస్తాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక చాలా అమాయకుడు అని చెప్పారు కదండి, అది చాలా రాంగ్ అండి. ఏదో అలా యాక్ట్ చేస్తాడు, మోసం చేశారు, అది చాలా మోసం చేశారు. బట్ అది మీరు చెప్పండి బ్రో, నేను పిలుస్తాను. సో బట్ కానీ కీపింగ్ జోక్స్ అపార్ట్, ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గా అండి. యాజ్ ఎ డైరెక్టర్గా హీ హాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను. మేము ఒక్కొక్కసారి కొన్ని లొకేషన్స్ ప్రాబ్లం వల్ల ఏదున్నా సరే ఆల్మోస్ట్ 24 hours షూట్ చేయాల్సిన రోజులు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, సీన్ ఎలా రావాలి అనుకుంది కాంప్రమైజ్ అవ్వకుండా డిస్కషన్ చేసి, అంటే టీమ్ డిస్కషన్ చేసి ఈ సీన్ ఇంకా ఎంత బెటర్ చేయొచ్చు అని ఎఫర్ట్ పెట్టి చేసే డైరెక్టర్లో ఒక అతను. సో వినోద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్. అది డెఫినెట్లీ ఈ సిరీస్ తర్వాత నీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. అండ్ వీ గోనా ట్రావెల్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సిరీస్కి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విజువల్స్ అండి. దేనికైనా సరే ఒక విజువల్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రెహాన్ వెరీ యంగ్ డిఓపి, అతను కూడా తన 100% ఇచ్చాడు. మీకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. హీ డిడ్ హిస్ 100%. సో ఐ థింక్ ఇట్స్ గోనా బీ అమేజింగ్ ఆన్ ద స్క్రీన్. సో రెహాన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ సో బ్యూటిఫుల్. అండ్ అలాగే ఈ దీంట్లో ఒక సాంగ్, ఈ వయసే సాంగ్ షూట్ చేసిన సూర్య గారు, ఎంత ఎలాంటి సిచ్యువేషన్స్లో చేసామంటే అండి ఆ సాంగ్ వైజాగ్ హీట్, అంటే హాట్ సమ్మర్లో చేసాం. బట్ మేము ఎంత స్వెట్లో ఉండి, ఎంత ఇరిటేషన్లో ఉండి చేసినా సరే మమ్మల్ని అంత అందంగా చూపించిన సూర్య గారికి, అండ్ ఆ సాంగ్ని అంత బాగా కంపోజ్ చేసిన సుహాస్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ గురించి చెప్తున్నాను, ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయి, చాలా ఫన్నీ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. వీటన్నిటిని ఎన్హాన్స్ చేసి చాలా బాగా మ్యూజిక్ స్కోర్ చేసిన అజయ్ అర్సడ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ వల్ల ఎమోషన్ కానీ లేకపోతే చాలా ఎన్హాన్స్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ సురేష్ బరిశెట్టి, నాకు మీ ట్రావెల్ మన బేబీ నుంచి ఉంది, అండ్ అది కంటిన్యూ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ టు బి ఆనెస్ట్, నేను చాలా 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 మాట్లాడాలనుకున్నాను, బట్ మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయించాలనుకోవట్లేదు. సో త్వరగా ఫినిష్ చేస్తాను. సో నా కో యాక్టర్ యశస్వి వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి మన తెలుగులో యాక్ట్ చేస్తూ, అంటే నాకు ఒకటి ఏంటంటే ఎప్పుడు యాజ్ అన్ యాక్టర్గా ఐ వండర్, లాంగ్వేజ్ తెలియకుండా యాక్ట్ చేయడం అన్నది చాలా 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 డిఫికల్ట్. సో హార్డ్ వర్క్ చేసి వర్క్షాప్స్లో కూర్చొని ఒక 10 రోజులు లాంగ్వేజ్ నేర్చుకొని సీన్స్ అన్ని ప్రిపేర్ చేసి, సో దీంట్లో చూస్తే మీరు ఆ అమ్మాయిని మన తెలుగు అమ్మాయి అనే అనుకుంటారు, ఆ అమ్మాయితో లవ్లో పడిపోతారు. సో యశస్వి, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ అలాగే మా చైల్డ్ క్యారెక్టర్స్ చేసిన యశస్వికి చైల్డ్ చేసిన మేఘ్నా, అండ్ నాది గఫూర్, అలాగే రామ్ చరణ్, మధు అండ్ చక్రి, అందరూ వండర్ఫుల్ జాబ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వయసే సాంగ్ కంపోజ్ చేసిన మా ఈశ్వర్ మాస్టర్, ఆయన ఎఫర్ట్స్ నేను డైరెక్ట్గా పర్సనల్గా చూశాను. సో ఈజ్ వండర్ఫుల్ ఎట్ హిస్ జాబ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, కాజల్ గారు ఎంత అందంగా ఉన్నారో మీరు కూడా ఆ డ్రెస్లో అంతే అందంగా ఉన్నారు. అండ్ యూఆర్ ఎ లక్కీ చామ్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అందరికీ నమస్కారం. ఇందా నుంచి అక్కడ కూర్చున్నప్పుడు ఆ క్వశ్చన్ మర్చిపోతానేమో అని ఇందా నుంచి అనుకుంటున్నాను. అసలు రాత్రి 12 గంటలకు మీకు ఈ డ్రెస్ వేసుకోమని ఎందుకు చెప్పాడైనా? అంటే 90sలో అప్పట్లో ఫేవరెట్ డ్రెస్ అన్నమాట, ఒక ఊపిన డ్రెస్ అమ్మాయిలందరికీ ఇది. సో అలా గుర్తు చేయడం కోసం అని, అలా నాస్టాలజిక్ గా ఉంటదని అవుట్ఫిట్ వేసుకొని రమ్మని చెప్పి. లేకపోతే ఈ ప్రశ్నతో సతమతం అయిపోయేవాడిని. థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్. డ్రెస్ పేమెంట్ కూడా యాడ్ చేసేస్తా, ఓకే కదా?
ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ శరత్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ గుర్తుకొస్తున్న ఈవెంట్కి. వన్ థింగ్ ఇందాక మొత్తం అందరూ మాట్లాడుతుంటే నాకు ఒకటి చాలా బాగా అనిపించింది ఏంటంటే, యూజువలీ రాము గారి దగ్గర నుంచి చాలామంది డైరెక్టర్లు వస్తారు, లేదా పూరి గారి దగ్గర నుంచి చాలామంది డైరెక్టర్లు వస్తారు. అంటే ఒక డైరెక్టర్ ఉంటే ఆ కింద ఒక 4-5 డైరెక్టర్లు ఉంటారు. బై ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంతమంది ప్రొడ్యూసర్లు, గీతా ఆర్ట్స్ నుంచి ధీరజ్ గారు, ఎస్కేఎన్ గారు, ఇప్పుడు శరత్, వంశీ గారు, వాసు గారు, ఎంతమంది ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రావడం అండ్ అందరూ సక్సెస్ఫుల్గా బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేయడం, ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అండ్ మీరు కూడా శరత్ విత్ దిస్ ఫిల్మ్ ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలి. అండ్ వన్ వెరీ గుడ్ థింగ్ నాకు అగైన్ ది అదర్ పార్టీస్, ఇందాక మీరు అన్నట్టు అదే మీ దాంట్లో ఎవరో ఒక్కరు సినిమాలు చేసిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్కి మిగతా అన్నిటిలోని ఫ్రీ ఎంట్రీ అనుకుంటా. ఇట్స్ లైక్ వన్ స్టాప్ షో ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ దట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ ఐ విష్ యూ ద వెరీ బెస్ట్ శరత్. అలాగే యూజువలీ ఫ్యూచర్లో ఏదో సాధించాలని చాలా ఫాస్ట్గా అందరం పరుగులు పెడతా ఉంటాం. బట్ అందరినీ ఒక పాజ్ పెట్టి వెనకాతలకి చూపించే సినిమాలు, మన నాస్టాలజిక్ సినిమాలు 90s కావచ్చు, లేకపోతే ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి కావచ్చు. అండ్ దీనికి ముందు చేసిన ఈటీవీ విన్, ఐ థింక్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్ ఫర్ సెలెక్టింగ్ వండర్ఫుల్ కంటెంట్. అండ్ ఐ మీన్ తెలుగుస్ బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ ఐ విష్ యూ ద వెరీ బెస్ట్ ఫర్ గుర్తుకొస్తున్నాయి యాజ్ వెల్. అండ్ అలాగే విరాజ్, you look fabulous and you're a great actor. I wish you the very best. And Yashasri, I wish you the best as well. And I hope you meet Bunny sir as well, soon and make your dream come true. Sharath. So, అలాగే ఇందాక వాసు గారు చెప్పినట్టు నేను మొన్న ఎప్పుడు నేను వాసు గారు ఒకే కమ్యూనిటీలో ఉంటాం. ఇద్దరం వస్తుంటే సడన్గా లిఫ్ట్లో కనిపించారు వాసు గారు. కంగారుగా ఉన్నారు. ఏంటి సార్ ఏంటి ఏమైందంటే, కింద B1లో బన్నీ గారు ఉన్నారండి, వెళ్తున్నాను పిక్ చేసుకోవడానికి అన్నాడు. బన్నీ గారు ఇక్కడికి వచ్చారా ఏంటంటే అలా వస్తుంటారు, అదే ఈరోజు పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను రండి మీరు కూడా మాట్లాడదురు కానీ అంటే కిందకి వెళ్తే బన్నీ గారు ఉన్నారు అక్కడ. ఐ థింక్ నాకు చాలా 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 బాగా అనిపించింది. అంటే ఆయన అన్నట్టు మీరు అందరూ ఎంత క్లోజ్ నెట్గా, లేకపోతే మీ అందరికీ ఒక కామన్ పాయింట్ బన్నీ సార్ అని ఆయన ఇందాక అన్నట్టు, ఆయన నేను అక్కడ చూసినప్పుడు అరే భలే హ్యాపీ అనిపించింది. అంటే ఆ ఫ్రెండ్స్ అందరి దగ్గర ఆయన వచ్చి స్పెండ్ చేసి, లేకపోతే సపోర్ట్ చేయడం, అండ్ అందరూ అంత క్లోజ్ నెటెడ్గా ఉండడం, ఐ థింక్ అది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు బన్నీ సార్ ఫర్ దట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. అండ్ ఐ థింక్ ఇంకా మీ తర్వాత ఇంకెవరున్నారు శరత్, ఫ్యూచర్ వస్తున్నారా ఇంకా? అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ద వెరీ బెస్ట్. అండ్ విష్ గుర్తుకొస్తున్నాయి టీమ్ బెస్ట్ విషెస్ ఫర్ July 3rd. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ వేరు లేకపోతే ఫిల్మ్స్ వేరు అనేం లేదండి. ఐ థింక్ ఇప్పుడు శరత్ ఇప్పుడు ఇందాక ఎన్ని ఈవెంట్స్ చేశాడంటే కంటెంట్ని ఎంత గట్టిగా నమ్ముతున్నాం. సో ఇట్స్ నో మోర్ ఆ మధ్యలో ఉన్న లైన్ చెరిగిపోయింది సినిమాలకి. అండ్ ఐ థింక్ ఇట్స్ నో మోర్ అది వేరు ఇది వేరు అని ఎవరు చూడట్లేదు. మంచి కంటెంట్ ఎక్కడున్నా కూడా మన వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఐ థింక్ I wish to see more content and I wish you all the very best. Thank you very much for being here. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సినిమా ఎలా ఉంటుంది అని నేర్పిన వ్యక్తి ఆయన. అందువల్ల వారిని గౌరవించుకోవడం మన పెద్దలు, వారిని గౌరవించుకోవడం మన ధర్మం. అందుకని మనం దాన్ని ఫాలో అయ్యాం. ఇకపోతే ముఖ్యంగా ఈరోజు మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అన్నారు మన డాన్స్ మాస్టర్. మన ఇండస్ట్రీలో అన్ని సంస్థలు ఉన్నాయి. వాటితో పాటు నేను పనిచేసిన సంస్థ ఒక మంచి సంస్థ, ఒక గొప్ప సంస్థ, ఒక గొప్ప వ్యక్తి చేతుల మీదుగా నడిచే సంస్థ గీతా ఆర్ట్స్. ఆ గీతా ఆర్ట్స్లో నేను చేసిన ప్రయాణం, సరైనోడు అనే సినిమాకి నేను చేసిన ప్రయాణం, ఆ తర్వాత బన్నీ బాబు గారితో నేను చేసే ప్రయాణంలో హితులు, సన్నిహితులు, అతి సన్నిహితులు ఎంతోమంది, బన్నీ వాసు గారి దగ్గర నుంచి మొత్తం మీ కోర్ టీం వరకు ప్రతి ఒక్కళ్ళు నాకు పరిచయమైన వాళ్ళే, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు. సో వాళ్ళల్లో శరత్ ఒకడు.
ముందుగా బన్నీవాస్ గారి దగ్గర నుంచి ఎస్కేఎన్ గారి దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు సినిమాలు తీసుకుంటూ ఒక మంచి సినిమా తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు శరత్ కూడా ఒక మంచి సినిమా చేసి దాన్ని సిరీస్గా రిలీజ్ చేయడానికి ఈటీవీని ఎన్నుకున్నారు. ఆల్ ద బెస్ట్ బ్రదర్. అలాగే గీతా ఆర్ట్స్ అంటేనే ఎంతో విలువైన ఒక సంస్థ. ఆ సంస్థ వేసుకు వెళ్ళిన ఒక సీడ్స్ విత్తనాలు మొత్తం ఈరోజు మొక్కలుగా, ఈరోజు ఒక వృక్షాలుగా మారి సినిమాలు చేస్తూ సిరీసులు చేస్తూ ఆ సంస్థకి గౌరవం ఏమాత్రం తగ్గనీయకుండా వీళ్ళ గౌరవాన్ని కూడా వీళ్ళు నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. దానిలో ఈరోజు శరత్ అనే తను కూడా జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. పైగా ఈరోజు మీరు చేయి కలిపింది ఈటీవీ విన్తో, అంటే అక్కడే విన్ అయిపోయారు మీరు. ఓకే, అలాగే ఇక్కడ ఈ సిరీస్ సమస్య లేదు, చాలా బాగుంటుంది అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ట్రైన్ అయిందే ఒక సిస్టమాటిక్ సంస్థలో, అలాగే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుందో కూడా ఒక సిస్టమాటిక్ సంస్థే. ఈ రెండు సంస్థలు ఎలాంటి అంటే గీతా ఆర్ట్స్ అండ్ ఈటీవీ విన్ అనే ఎలాంటి సంస్థలు అంటే మేము ఇస్తే ది బెస్టే ఇవ్వాలి, లేదంటే అసలు వద్దు కూర్చుందాం ఖాళీగా అనేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు నీ కాన్సెప్ట్ని, ఈరోజు నీ స్క్రిప్ట్ని, ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ సిరీస్ని యాక్సెప్ట్ చేశారంటే నువ్వు అక్కడే సక్సెస్. ఓకే బ్రదర్, ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలి, ఇలా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు చిన్న పెద్ద సినిమాలు అనేది లేదు. సినిమా అయినా సిరీస్ అయినా కంటెంట్ ఈజ్ ద కింగ్. సో కంటెంట్, మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకుడికి భాష లేదు, ప్రాంతం లేదు, ఓన్లీ భావమే. సినిమాని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటాడు. ఎగ్జాంపుల్, నిన్న కాక మొన్న సంగీతం మనమే చూసాం, బ్లాస్ట్ అనేది చూసాం, నిన్న రిలీజ్ అయిన మా ఇంటి బంగారం చూసాం. అద్భుతంగా వెళుతూ ఉంది, పరిశ్రమకి ఆక్సిజన్లా వచ్చిన సినిమాలు ఇది. సో ఆ ఆక్సిజన్లో మీది కూడా ప్రేక్షకుడికి ఒక ఆక్సిజన్ లాంటి సిరీస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మీ ఇది ఎప్పుడు ఈ విజయం పరపర ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరో, హీరోయిన్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో.